భోగాపురం చేరుకున్నారు ప్రధాని మోదీ. ప్రధానికి స్వాగతం పలికారు గవర్నర్, ముఖ్యమంత్రి. ప్రధాని మోదీకి ధింసా నృత్యంతో స్వాగతం పలికారు. టెర్మినల్ దగ్గర 200 మంది విద్యార్థులతో కూచిపూడి ఆడుతూ స్వాగతం పలికారు. ఉదయం 11:30 ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. ఇక మధ్యాహ్నం 1:05 మోదీ తిరుగు ప్రయాణం అవుతారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఇప్పటి తరం విమానాశ్రయం. దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్. జెన్జీకి తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ, న్యూయెస్ట్ ఐడియాలజీతో రూపుదిద్దుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, వసతులు ఈ ఎయిర్పోర్ట్ సొంతం. మొత్తం 5,640 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. 36 నెలల టార్గెట్ పెట్టుకుని నిర్మాణం ప్రారంభిస్తే 31 నెలల రికార్డ్ టైంలోనే దీన్ని పూర్తి చేశారు. వైజాగ్ ఎయిర్పోర్ట్ అథారిటీతో కలిసి పీపీపీ మోడ్ లో జీఎంఆర్ దీన్ని నిర్మించింది. పర్యావరణ హితంగా ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ గా ఈ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంది. ఇక ఎయిర్పోర్ట్ లోపల వినియోగించే నీటిలో 30% రీయూజ్ చేసుకునే సిస్టమ్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. విమానాశ్రయం కోసం మొత్తం 2,703 ఎకరాలు కేటాయించగా 2,203 ఎకరాల్లో ఎయిర్పోర్ట్, 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్ నిర్మించారు. 77,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన టెర్మినల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలున్నాయి. ఎంత రద్దీనైనా తట్టుకునేలా 40 చెక్-ఇన్ అండ్ 26 ఇమిగ్రేషన్ కౌంటర్స్ ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో 4 కోట్ల మందికి సరిపోయేలా దీన్ని నిర్మించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే స్పెషాలిటీయే వేరు. ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాల్ని చూడొచ్చు. అతిపెద్ద రన్వేని ఇక్కడ నిర్మించారు. 3,800 మీటర్ల సుదీర్ఘమైన కోడి రన్వే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. ఎంత పెద్ద విమానమైనా ఈజీగా ల్యాండ్ అయ్యేలా రన్వేని నిర్మించారు. టీవీ9 ఎక్స్క్లూజివ్ దృశ్యాల్ని ప్రస్తుతం మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. బోయింగ్ 777, బోయింగ్ 787, డ్రీమ్ లైనర్, ఎయిర్బస్ A330 లాంటి భారీ విమానాలు సైతం ఈ రన్వే ముందు తేలిపోతాయని చెప్పాలి. ఆ రేంజ్ లో అంత పెద్దగా ఉంటుంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే. అంతేకాదు ఏటా 25,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కార్గో టెర్మినల్ దీని ప్రత్యేకత. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద మీరు ఆ రన్వే ఎక్స్క్లూజివ్ దృశ్యాల్ని చూస్తున్నారు. మోడీ పెట్టుకోండి. మోడీ లైవ్ అన్నది లైవ్ 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 ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలను చూస్తూ ఉన్నాం. భోగాపురం నుండి మరికొద్ది సేపట్లోనే ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతోంది. టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్నారు. టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలను చూస్తూ ఉన్నాం. కొన్ని వేల మంది, కొంతమంది అక్కడికి చేరుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్షణం కోసమే భోగాపురం ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనం ప్రారంభించారు మోదీ. ప్రధాని భోగాపురంకి చేరుకోగానే చాలా ఘనంగా స్వాగతం పలికారు గవర్నర్, ముఖ్యమంత్రి. అలాగే ధింసా నృత్యంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా స్పెషల్గా మోదీని ఆహ్వానించారు. ప్రస్తుతం టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. టీవీ9 ఎక్స్క్లూజివ్ దృశ్యాలని కూడా మీరు చూస్తూ ఉన్నారు. ప్రధాని రావడం, ఆ రన్వేని కూడా మనం చూడొచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే ఎంత పెద్దదైన రన్వేనో మనం చూస్తూ ఉన్నాం. ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడే ఉంటారు మోదీ. మధ్యాహ్నం 1:05 మళ్ళీ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. గవర్నర్, ముఖ్యమంత్రి ఘనంగా స్వాగతం పలికారు మోదీకి. ప్రధాని మోదీకి ధింసా నృత్యంతో అక్కడున్న వాళ్ళు స్వాగతం పలికారు. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న కార్యక్రమం ఇది. టెర్మినల్ దగ్గర 200 మంది విద్యార్థులతో కూచిపూడి నృత్యంతో ప్రధానికి స్వాగతం పలికారు. 11:30 ఎయిర్పోర్ట్ ప్రారంభం కార్యక్రమం ఉంటుంది. టెర్మినల్ ని ప్రస్తుతం ప్రధాని మోదీ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభకు ప్రధాని హాజరవుతారు. ఎయిర్పోర్ట్ స్పెషాలిటీస్ మనం ఉదయం నుండి చూస్తూనే ఉన్నాం.
దీన్ని ఎలా నిర్మించారు, ఎంత వేగంగా దీని నిర్మాణం పూర్తి చేశారు, ఎంత కష్టపడి ఎంత కృషి చేసి ఈ నిర్మాణం పూర్తయింది అన్నది, అలాగే ఇది అందుబాటులోకి వస్తే ఎంతటి మేలు జరుగుతుంది అన్నది కూడా మనం ఉదయం నుండి చూస్తూనే ఉన్నాం. ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ అవుట్ సైడ్ డిజైన్స్ని కూడా మనం చూసాం. సో అవి చూస్తే మతి పోవాల్సిందే. ఇంటర్నేషనల్ రేంజ్ ఆర్కిటెక్చర్తో నిర్మాణాలని చేపట్టారు. బంగాళాఖాతాన్ని ప్రతిబింబించేలా ఎగిరే చేప ఆకారంలో ఈ టెర్మినల్ని నిర్మించారు. అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్చర్తో టెర్మినల్ను నిర్మించిన తెలుగుతనం ఉట్టిపడేలా రంగవల్లులతో సీలింగ్ పైకప్పులను నిర్మించారు. అన్న సైడ్కి వచ్చేయండి.